అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నా బిడ్డ దివ్యాంగురాలు. నేను 5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నానండి నా ప్రాపర్టీ గురించి. జగనన్న దగ్గరికి వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దన్నారని ప్రాణాలకు తెగించి వెళ్ళాను సార్. ఇంతవరకు అవ్వలేదు. దేవుడి దయ వల్ల జగనన్న ప్రభుత్వంలో వైసీపీ నేతలు, వైసీపీ పోలీసులు నన్ను, నా బిడ్డని హింసించి మెంటల్ హాస్పిటల్లో పెట్టి కరెంటు ట్రీట్మెంట్ ద్వారా చంపాలని ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి నన్ను రక్షించింది చంద్రబాబు గారు, అనిత గారు, గండిబాబ్జీ గారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక అక్క అడిగింది, ఏమ్మా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా అనేసి. ఇంకా అవ్వలేదక్క. చంద్రబాబు గారు నాకు వరం ఇచ్చి 6 నెలలు అవుతుంది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదని ఇంతవరకు లోకల్ పోలీసులు మాత్రం యాక్షన్ తీసుకోలేదు. ఏదో ఎంపీ గారి దయ వల్ల, హరీష్ గారి దయ వల్ల కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించగలిగాను. సిఐ వీరబాబు గారు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు, కానీ అంతవరకు దాని మీద ఛార్జ్షీట్ వేయలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపలేదు. నా ప్రాపర్టీకి నాకు ఇమ్మీడియట్గా న్యాయం జరగలేదు. ఇంకా 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 కోర్టుల చుట్టూరు, పోలీస్ స్టేషన్ చుట్టూరు ఎన్నాళ్ళు తిరగాలో నాకు తెలీదు. నాకు ఈరోజు యాక్సిడెంట్ అయింది, మోకాలు చెప్పి ఇరిగిపోయింది. ఈ పిల్లనే చూసుకోనా, నేను ట్రీట్మెంటే చేయించుకోనా. కష్టాలు అందరికీ వస్తాయి సార్. నేను కష్టాల గురించి భయపడట్లేదు, బాధపడట్లేదు. దానికి వచ్చిన అనారోగ్యం గురించి కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. కాకపోతే దాడిచెట్టు రాజా గన్మ్యాన్, మా బావగారాళ్ళు ఉద్దేశపూర్వకంగా నా బిడ్డని పూర్తి దివ్యాంగురాలు చేశారు కదండి, అది భరించలేకపోతున్నాను. అనారోగ్యం ప్రతి మనిషికి వస్తుందండి, పోతుంది. కానీ అనారోగ్యంతో ఉన్న పిల్లని హింసించారు చూడండి, అది మహాపాపం, మహాపాతకం. అలాంటి వాళ్ళ మీద ఇంతవరకు చర్య తీసుకోకుండా పోలీసులు నా మీద రకరకాల రూమర్స్ సృష్టిస్తున్నారే కానీ క్రిమినల్స్ మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అట్లీస్ట్ ఇంతవరకు అన్నవరం గన్మ్యాన్ వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. అమలాపురంలో మా బావగారాల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. ఏదో నేను ఏడుస్తున్నానో, నా గోల తట్టుకోలేకో మరి నాకు తెలియదు, ఎఫ్ఐఆర్ మాత్రం నా మొహాన్ని అడేస్తున్నారు. నాకు ఛార్జ్షీట్ వేయకుండా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా, నా బిడ్డకు పూర్తి న్యాయం జరగకుండా నా ప్రాపర్టీ నాకు ఎలా వస్తుంది సార్? మేమేం తినాలి, ఎలా బతకాలి? చంద్రబాబు గారు అయితే దేవుడి దయ వల్ల 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. కానీ మీరే చెప్పండి, అందరిళ్ళలోనే ఉన్నదే కదా. కూర్చుని తింటే పిల్లకి ఆరోగ్యం చూపించుకుంటే ఎన్నాళ్ళు వస్తుంది? నాకు చంద్రబాబు గారు నిమ్మని నేను అడగట్లే, నా ప్రాపర్టీ నాకు ఇప్పించమని అడుగుతున్నాను సార్. అందరినీ నేను వేడుకుంటుంది ఒకటే సార్, మీ ఇంటి ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి సార్. దరిద్రంగా కుళ్ళిపోయింది, డిపార్ట్మెంట్ కుళ్ళిపోయింది, లాయర్లు కుళ్ళిపోయారు, సిస్టమ్ కుళ్ళిపోయింది. నాకు నా బిడ్డ కావాలి సార్. రకరకాలుగా ఏదేదో అని సార్, నాకు తెలియదు, నాకు అవన్నీ వద్దు. నాకు ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఒకటే, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ ప్రాపర్టీ నాకు కావాలి, అంతే.
నాకు నిజంగా బుర్ర పని చేయట్లేదు సార్. వాళ్ళందరూ అడుగుతుంటే నీది అయిపోయింది కదమ్మా, నీది ప్రాబ్లం అమ్మా, నీ పూజలు ఫలించినాయి అంటుంటే ఇంకా ఎక్కడమ్మా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వట్లేదు. చంద్రబాబు గారు నాకు వాగ్దానం చేసేప్పుడే 6 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు పోలీసులు మాత్రం ఇంత కూడా యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేశారు కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నాకు నాకు న్యాయం కావాలి సార్. నేనైతే క్లియర్గా చెప్పాను లక్ష్మి, మధు, లావణ్య అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ రా. మీకు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని మీకున్న ఒక ఆడవాళ్ళకు, ఇంటి హౌస్ వైఫ్లకు ఉన్నంత రెస్పాన్సిబిలిటీ కూడా పోలీసులకి లేదు. నా ఫ్రెండ్స్ చేస్తున్న హెల్ప్ పాప వాళ్ళు చేసిన ఎంతమంది నాకు మనీ హెల్ప్ చేశారు, హౌస్ వైఫ్లు చేశారు. నీ బిడ్డ ఒకటి నా బిడ్డ ఒకటి కాదే అనేసి. కానీ నేను అడుక్కోవట్లేదు సార్. నాకు నా బిడ్డ ప్రాపర్టీ నాకు ఇప్పించమని అడుగుతున్నాను. నేను న్యాయం అడుగుతున్నాను సార్ చంద్రబాబు గారిని. నేను రూపాయి అడగట్లే. నాకు న్యాయం ఇప్పించండి, న్యాయం జరిపించండి. నేను డబ్బులు అడుక్కునేదాన్ని కాదు సార్. అలాంటి పరిస్థితి వస్తే నేను ఊపిరి తీసేసుకుంటాను, నా బిడ్డ తీసేస్తాను. అంతేగాని అలాంటి పరిస్థితి నా బిడ్డకి ఎప్పుడు నేను ఆ డిఎస్పీ మురళీమోహన్ నాకు చందాలు ఇస్తున్నాడు. చందాలు ఎందుకు సార్ నాకు? నేను న్యాయం అడిగాను, నాకు న్యాయం చేయడం చాలు. ఐ వాంట్ జస్టిస్ ఓన్లీ. నా ప్రాపర్టీ నాకు ఇచ్చాడు మరో బాబోయ్ అంటే. అయ్యో చంద్రబాబు గారు, నాది నా బిడ్డది మీరు పెట్టిన భిక్ష. మా ప్రాణాలు మీరే కాపాడాలి సార్. దగ్గర అప్పుడే ఈ నెలలో నాకు 2వ యాక్సిడెంట్. అది ఎలా జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఆ విశ్వనాథ్నే కాపాడుతున్నాడు అనుకుంటున్నాను. ప్లీజ్ నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి సార్. లేదు లక్ష్మి, నాకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదు. అమ్మా, మీ అమ్మగారు మళ్ళీ ఫోన్ చేశారు తల్లి. దయచేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకమ్మా. పోలీసులు న్యాయం చేయరు. నీకు పోలీసులు న్యాయం ఎలా చేస్తారనుకుంటున్నావు తల్లి? పోలీస్ స్టేషన్కి అడిగట్టగానే ఫస్ట్ నీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు, నిన్ను ట్రాప్ చేస్తారు, నిన్ను ట్రేస్ చేస్తారు. అర్థమవుతుందా? అంతే తప్ప నీకు న్యాయం చేయరు. నీ శత్రువులతో చేతులు కలుపుతారు. ఎందుకంటే కేసు నీకు న్యాయం చేశారని వాళ్ళకి ఏమిస్తావు? థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటావు. కానీ అదే నీ శత్రువులను గెలిపించారనుకో, వాళ్ళు లంచాలు ఇస్తారు. ఇంతవరకు గన్మ్యాన్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చెప్పు? తీసుకోరాళ్ళు. ఆడి చెట్టు రాజాగాడు అందరూ కూడా మేధావులమ్మా. మనం పుట్టకూడని రాష్ట్రంలో పుట్టాం. మన కర్మ అది. ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన కర్మ, మన దౌర్భాగ్యం అంతే. ఎందుకు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ ఎంచక్క పార్టీలు మారిపోతున్నారు. దొంగలందరూ దొరలైపోతున్నారు. పోలీసులు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు, కానీ ఎవడు డిస్మిస్ అవ్వట్లే. డిఎస్పీ మురళీకృష్ణ, డిఎస్పీ మురళీమోహన్, డిఎస్పీ అంబికా ప్రసాద్ డిస్మిస్ అవ్వలా, ట్రాన్స్ఫర్లు అవుతున్నారు అంతే. ఈ దొంగ ఎక్కడికి, ఆ దొంగ ఎక్కడికి అన్నట్టుంది. నిజం మాత్రం పరమాత్ముడి గరిక. నాకు న్యాయం కావాలి బాబోయ్ అంటే ట్రాన్స్ఫర్లు అవుతున్నారు తప్ప వాళ్ళు డిస్మిస్ చేయట్లే. ఇంతవరకు గన్మ్యాన్ని డిస్మిస్ చేయలేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం తల్లి. పొరపాటును కూడా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకు. నా ఆఖరి మాటిని వెళ్ళి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కానీ లేదంటే చంద్రబాబు గారిని కానీ కలవడానికి ట్రై చేయి.
ఎందుకంటే పొరపాటున ఒక్కసారి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టావా నిన్ను నోటీస్ చేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని నిన్ను ట్రేస్ చేయడమే వాళ్ళ పని. ఎందుకంటే నీ తప్పులు ఎంచడానికి చూస్తారు తప్ప నీకు న్యాయం చేయడానికి చూడరు. అది పోలీసులు మహామేధావులు కదా, వాళ్ళతో మనం సరిపోను తల్లి. అర్థమైందా? నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నాను సార్, నాకు ఆఖరి కోరిక సార్, నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి, నాకు న్యాయం చేయండి, నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకోండి సార్. నేను మొదటి నుంచి ఇది ఒక్కటే అడుగుతున్నాను, నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాను. నాకు ఈ ప్రయాణంలో సహాయం చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఊహించని రేంజ్లో తెలుగుదేశం ప్రజలే కాకుండా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలే కాకుండా ఆల్మోస్ట్ అన్ని స్టేట్ల నుంచి కూడా నన్ను గుర్తుపడుతున్నారు, నన్ను ఇది పెడుతున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీ అభిమానానికి, మీ ఆశీస్సుల వల్ల నా బిడ్డ బాగుంది ఈరోజు. దేవుడి దయ వల్ల నొప్పి తగ్గుతుంది. ఏ రోజుకైనా దేవుడు మళ్ళీ నా బిడ్డని నడిపిస్తాడని ఆశతోనే బతుకుతున్నాను. కానీ ఈ లోపల మేము బతకడం కష్టమవుతుంది. భగవంతుడి దయ వల్ల చంద్రబాబు గారే నా ప్రాపర్టీ నాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను. అందరికీ, శ్యామల గారికి, లలిత గారికి, రాధిక గారికి, అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ అక్క. అందరికీ చాలా థ్యాంక్ యూ. నా వీడియోలు వైరల్ చేస్తున్నానమ్మా, నేను అందరి గ్రూపుల్లో పెడుతున్నానని చెప్తున్న ప్రతి అక్కకి, ప్రతి ఫ్రెండ్కి, ప్రతి అమ్మకి చాలా చాలా థ్యాంక్ యూ ఆల్. నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే మళ్ళీ చెప్తున్నాను సార్, కేవలం చంద్రబాబు గారు, ఈటీవీ టీం మొత్తం, రామోజీరావు గారు కారణం అంతే. వాళ్ళ రుణం నేను అయితే తీర్చుకోలేను. హరీష్ గారు చేసిన హెల్ప్కి నేను మర్చిపోలేను. అశోక్ వర్మ గారికి నేను రుణపడి ఉన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా. ప్లీజ్ ఈటీవీ రమణ గారికి, ఈటీవీ చిరంజీవి గారికి, ఈటీవీ రాజా రమేష్ గారికి, ఈటీవీ శ్రీనివాస్ గారికి, అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ సార్. నేను ఒక్కదాన్నే కాదు సార్, ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలామంది ఆడపిల్లలు ఏడుస్తున్నారు సార్, నరకం అనుభవిస్తున్నారు. నాకు కనిపించినప్పుడు చెప్పారు, ఇప్పుడు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నా బిడ్డ పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదు సార్. I request you all to one thing only. ఆడపిల్ల అంటే ఇంటి మహాలక్ష్మి అంటారు సార్. అలాంటి మహాలక్ష్మి జీవితాలు నాశనం చేసే వాళ్ళని బ్రతకనివ్వద్దు సార్, ప్లీజ్. నా బిడ్డలా ఏ బిడ్డకి రానివ్వకుండా చూసుకోండి సార్. అప్పుడు వైసీపీలో ఉన్న దొంగలందరూ ఇప్పుడు పార్టీలు మారిపోయి దొరలైపోతున్నారు. పోలీసులు అందరూ ట్రాన్స్ఫర్లు అవుతున్నారు కానీ డిస్మిస్లు అవ్వట్లేదు. ఇంకా దేశం ఎలా బాగుపడుతుంది, న్యాయం ఎలా జరుగుతుంది సార్? ఆ భగవంతుడే చంద్రబాబు గారి రూపంలో నన్ను, నా బిడ్డను ఆదుకున్నారని ఆశతో బతుకుతున్నాను సార్. ప్లీజ్ సార్, సేవ్ గర్ల్ చైల్డ్ అని నినాదాలు కాదు సార్, పుట్టిన వాళ్ళని బతికేలా చేయండి సార్ ప్లీజ్. బతికుండగా ఇలా జీవశ్చవాలు చేయొద్దు ప్లీజ్.
బేటీకి పడావో బేటీకి బచావో ఈ కాదు సార్. బతుకున్న దాన్ని, పుట్టిన దాన్ని బతికించండి ప్లీజ్. అందరికీ థ్యాంక్ యూ.